నమస్తే సుధీర్ గారు. నమస్తే అండి. సుధీర్ గారు, ఈ విషయం గురించి మనం పదే పదే చాలా సార్లు మేము మాట్లాడాం, మీరు మాట్లాడుతున్నారు. ఎవరిని కదిపించినా కూడా మాట్లాడుకుంటున్నాం. ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకుందాం, ఒక హాస్పిటల్కి వెళ్దాం, రిసెప్షన్ లో ఒక 100 మెంబర్స్ కూర్చున్నారు. పిన్ డ్రాప్ సైలెంట్. అక్కడ సైలెన్స్ గా ఉంటుంది అంటే, ఒక బస్సు ఎక్కాం, ఒక ట్రైన్ చూసాం, ఒక మార్కెట్ చూసాం, ఈవెన్ మనం అట్లా ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లా చూడండి మీరు రోడ్ ఎంబట ఎవరికి వాళ్ళకి ఇంతేనండి. మనమే ఇలా ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎంతవరకు వీళ్ళు ఫోన్లు చూడొద్దు ఏం చేయాలని మీలాంటి ఎక్స్పర్ట్స్ సలహాలు అయితే అడుగుతున్నాం, మేము పోస్ట్ చేస్తున్నాం. కానీ ఇది అసలు సాధ్యమే కావట్లేదండి. దీనికి ఎట్లా అసలు మనం ఫుల్ స్టాప్ పెట్టగలమా, పెట్టలేమా, అవసరమా కాదా? మ్యామ్, ఇది కంప్లీట్ గా నేను అలా అని చెప్పి మొబైల్స్ లేని సమాజం నిర్మించాలి ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు కూడా నేను చెప్పను. అలా అని చెప్పి ఇది కష్టమా అంటే దానికి నేను ఒప్పుకోను. చెప్తున్నాను, మొబైల్స్ లేకుండా పిల్లల్ని పెంచాలని నేను చెప్పను, టీవీ లేకుండా పిల్లల్ని పెంచాలని నేను చెప్పను. ఉండి కూడా పిల్లలతో బ్యాలెన్స్డ్ గా చేపించొచ్చు అని మాత్రం నేను తీసుకొస్తాను. అది కంప్లీట్ గా ఫ్యామిలీ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీ అంటే కేవలం అమ్మా నాన్న మాత్రమే కాదు, అమ్మమ్మల తాతయ్యలు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, అందరూ కలిపి తీసుకునే నిర్ణయాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. దాంట్లో మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. మీరు ఎన్నో వీడియోలు ఈ మధ్య నేను కూడా చాలా వీడియోస్ మొబైల్ మీదే, దాదాపుగా మొబైల్ నుంచి ఎలా దూరం అవ్వాలి, పిల్లల్ని ఎలా దగ్గర అవ్వాలనే వీడియోస్ కొడితే యూట్యూబ్ లో కొన్ని వేలు వస్తాయి, కానీ మనం మాత్రం అప్లై చేయట్లేదు. ఎందుకో కూడా నేను కారణం చెప్తాను. స్క్రీన్ టైం అని మనం మాట్లాడతాం కదా, స్క్రీన్ టైంకి ఎందుకు వెళ్తారంటే వేరే టైం మిస్ అవ్వడం వల్ల అని రీసెర్చర్స్ చెప్తున్నాయి. ఇంతకీ ఆ టైం ఏంటో నేను చెప్తా. స్క్రీన్ టైం కి పిల్లలు ఎందుకు వెళ్తున్నారంటే వేరే టైం మిస్ అవుతుంది. ఆ టైమే బాండింగ్ టైం. బాండింగ్ టైం. మనం ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు మన ఇద్దరం ఫోన్ ఎందుకు యూజ్ చేయట్లేదు? మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటంటే, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఓకేనా? ఇంకేంటి మ్యామ్, అంత బాగానే ఉన్నారా? అంత కూలా? ఇంకొక 2 minutes చూస్తాను, నేను లెగ్స్ వెళ్ళిపోతాను. మీరు లెగ్స్ వెళ్ళిపోతారు, లేకుంటే మీరేం చేస్తారు, ఇంకెక్కడ బోర్ కొడుతుందని మీరు మీ ఫోన్ తీసుకొని కూర్చొని చూసుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ చెయ్యాల్సింది బాండింగ్ టైం మ్యామ్. బాండింగ్ టైం అంటే, నాకు ఎప్పుడు మొబైల్ వాడాలనిపిస్తుంది అంటే, నాకు కావాల్సింది అవతల జరగనప్పుడు, నాకు కావాల్సింది అవతల దొరకనప్పుడు నేను వెంటనే మొబైల్ కి వెళ్తాను. ఇది ముఖ్యంగా పిల్లల విషయానికి వచ్చేసరికి, మామూలుగా గ్రౌండ్ లో ఆడుకునేటప్పుడు మొబైల్ ఎక్కువ చూడరు. మీరు ఎప్పుడు చూడండి, పార్క్ కి పంపించండి, వాడు ఎక్కువ ఆడుతూనే ఉంటాడు. ఆ టైంలో మొబైల్ ఇచ్చేదానికంటే వాడు ఫిజికల్ కి ఎక్కువ ఇష్టపడతాడు, అక్కడికి వెళ్ళి గేమ్ ఆడడం ఇదంతా. ఎందుకు అంటే ఆ మూమెంట్ లో అతనికి చాలా హ్యాపీనెస్ వస్తుంది, చాలా ప్లెజర్ వస్తుంది, చాలా ఎంజాయ్మెంట్ వస్తుంది, చేస్తున్నాడు. ఇంటికి రాగానే ఇంకా వెంటనే నాకు ఎన్విరాన్మెంట్ అంతా మారిపోయి, ఇంట్లో నాకు ఆ బాండింగ్ టైం ఏదైతే నాకు ఫన్, జాయ్, హ్యాపీనెస్, లాఫ్టర్ ఇవన్నీ ఉంటాయో అవి ఇక్కడ ఏ సోర్స్ లో కనపడకపోయేసరికి, హ్యూమన్ మైండ్ లో అందులో జెన్ ఆల్ఫా కిడ్స్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ టైం చాలా తక్కువ కాబట్టి ఈజీగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏదో ఒకటి నన్ను ఎంగేజ్ చేయాలి. హ్యూమన్ మైండ్ కి ఏం కావాలి చెప్పండి మ్యామ్? ఇదే క్వశ్చన్ నేను వాళ్ళని అడుగుతాను. మనిషి బ్రెయిన్ కి ఏం కావాలి? మనకి బాడీకి తిండి కావాలి కదా, మనిషి బ్రెయిన్ కి ఏం కావాలి? ఇలా అడిగితే చాలా మంది చాలా క్లాసెస్ లో మనిషి బ్రెయిన్ కి మామూలుగా హ్యాపీనెస్ కావాలి, లేకుంటే మనిషికి బ్రెయిన్ కి ఏం కావాలని అడిగాను. ఆలోచనలు కావాలి, ఇవన్నీ చెప్తూ వచ్చారు. కానీ రీసెర్చర్ చెప్పేదంటే మనిషి బ్రెయిన్ కి ఏం కావాలంటే ఎంగేజ్మెంట్ కావాలి. ఎంగేజ్మెంట్ అంటే మళ్ళీ ఇది కాదు బస్సు. ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే ఏదో ఒక పని కల్పించాలి, అంతే. థాట్స్ మళ్ళీ వేరు మ్యామ్. థాట్స్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు ఎందుకు నేను ఇలా అయిపోయాను, ఏమైపోయింది నా జీవితం అని చెప్పి కూర్చోంటే దానికి ఆ థాట్స్ ఖాళీగా ఉన్నాను కాబట్టి నేను మొబైల్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఇద్దరం ఒక టాస్క్ లో ఎంగేజ్ అయ్యిందాం కాబట్టి వీఆర్ నాట్ యూజింగ్ అవర్ మొబైల్ ఫోన్. పిల్లలు గ్రౌండ్ లో ఆడుకుంటూ ఎంగేజ్ అయ్యారు కాబట్టి మొబైల్ ఫోన్ యూజ్ చేయరు. ఫస్ట్ చూడాల్సింది వాళ్ళకి రైట్ వే ఆఫ్ ఎంగేజ్మెంట్ దొరక్కపోతే వాళ్ళు దీనికి వెళ్తారు. సో బాండింగ్ పెంచండి. ఆ బాండింగ్ ఎలా పెంచొచ్చు అంటే, వివిధ రకాల యాక్టివిటీస్ తో, వివిధ రకాల క్వశ్చన్స్ తో, వివిధ రకాల వేస్ లో మీరు ఎంగేజ్ చేయగలిగితే దెర్ ఆర్ హై ఛాన్సెస్. మనం రోజు కంప్లీట్ 0 చేయమని కూడా నేను చెప్పట్లేదు, కానీ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది మ్యామ్. 0 to 2 years అయితే మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అయితే 18 years ఇలా చెప్తారో, 0 to 2 years అసలు స్క్రీన్ టైమే ఉండకూడదు మ్యామ్. 0 to 2 years. 2 to 5 years వచ్చేసరికి ఒక 15 to 30 minutes అనేది రీజనబుల్. 5 నుంచి 12 దాకా వచ్చే వాళ్ళకి ఒక 1 hour అనుకోండి. 12 నుంచి 15 వచ్చిన 1.5 hours to 2 hours.
దాని తర్వాత బేస్డ్ ఆన్ 18 years దాటిన తర్వాత నుంచి బేస్డ్ ఆన్ ఏజ్, బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్ ఎంతో అంతవరకే చూసుకోవాలి తప్ప అడిక్షన్ స్టేజ్ దాకా మాత్రం వెళ్ళకూడదు. ఇక్కడ 0 to 2 అన్నప్పుడు పేరెంట్స్ కనుక తినేటప్పుడు మొబైల్ చూపించకుండా పెట్టినా, అర్థమైందా? ఇప్పుడు అదే, ఎందుకంటే మాకు టైం లేదు, మాకు ఓపిక లేదని చెప్పి పెట్టేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రతి తల్లి కోరుకునేదంటే మా వాడు కడుపు నిండా తింటున్నాడు, మా పాప కడుపు నిండా తింటుంది. 200% కడుపు నిండా మీరు ఎంత బాగా పెడుతున్నారో బ్రెయిన్ నిండా నెగిటివ్ అంత పెడుతున్నారు, కడుపు నిండా ప్రోటీన్ ఫుడ్ పెడుతున్నారు. కడుపు నిండా తల్లి చూసేది కడుపే, సైకాలజీ చూసేది బ్రెయిన్. తల్లి చూసే కడుపుకేంటి పోషకాహారం పెడుతున్నావా లేదా అని చూస్తున్నా. కానీ ఎప్పుడైతే ఇలా చూపిస్తూ పెడుతూ ఉన్నారో ఈ పోషకంతో పాటు ఈ కంటెంట్ కూడా బ్రెయిన్ లోకి వెళ్తున్నప్పుడు బ్రెయిన్ వైరింగ్ జరిగి తినేటప్పుడు నాకు ఇది ఉండాలి, డిపెండెన్సీ పెరిగిపోవడం, దాని తర్వాత వాళ్ళ బ్రెయిన్ లో ఎక్కువ డోపమైన్ కంటెంట్ రిలీజ్ అవడం, ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ వస్తాయి. తల్లి చూసేది ఇక్కడ. సో డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని వీలైనంత వరకు ఎంగేజ్ చేయండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మాత్రం నేను చాలా జాగ్రత్తగా నా కుటుంబంలో ఇంప్లిమెంట్ చేస్తూ పక్క వాళ్ళ దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, మ్యామ్ మన రోడ్డు మీద రెడ్ సిగ్నల్ పడితే ఏం చేస్తాం? ఆగుతాం. గ్రీన్ పడ్డప్పుడు వెళ్తాం, అవునా? హెల్మెట్ లేకుంటే ఫైన్ అని చెప్పి ప్రతి దానికి ఒక రూల్ ఉంటుంది. స్కూల్లో కూడా రూల్స్ ఉంటాయి. 9 కల్లా రావాలి, లేట్ అయితే పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పి రూల్స్ ఉంటాయి. వేర్ ఈస్ ఆర్ ఫ్యామిలీ రూల్స్? సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫ్యామిలీ రూల్స్ అంటే ఏంటంటే రాత్రి 9:30 తర్వాత ఎవరు మొబైల్ యూజ్ చేయకూడదు. మన ఇంట్లో ఫ్యామిలీ రూల్. తినేటప్పుడు ఫోన్ కానీ టీవీ కానీ చూస్తూ తినకూడదు, ఫ్యామిలీ రూల్. ఈ రూల్ అందరూ పాటించాలి. అందుకే ఇందాక నేను చెప్పాను, ఏదన్నా చేంజ్ తీసుకురావాలంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చేస్తేనే అవుతుందని ఎందుకు చెప్పానంటే ఫ్యామిలీ రూల్. ఫ్యామిలీ రూల్ లో భాగంగా ఒక రూల్ ఫ్యామిలీ మొత్తం కూర్చొని డిస్కస్ చేసుకుందాం. తినే ముందైనా 5 minutes చూడండి, తిన్న తర్వాత 5 minutes చూడండి. తినేటప్పుడు మాత్రం మనం ఎవరిని చూడకూడదు. ఒకవేళ నేను చూస్తున్నా మీరు చెప్పాలి, మీరు చూస్తే వాళ్ళు చెప్పాలని చెప్పి ఫస్ట్ అది సెట్ చేసుకోవాలి. తర్వాత పడుకునేటప్పుడు నో ఫోన్ టు బెడ్రూమ్, వాట్ ఎవర్ ద కేస్ మేబీ. అది ఎంత టైం, 9 or 9:30 ఒకసారి చెప్పండి అని పిల్లల ఒపీనియన్ తీసుకుంటూ ఒక రూల్ సెట్ చేసిన తర్వాత అది హస్బెండ్ అయినా, వైఫ్ అయినా, పిల్లలైనా, గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా స్టిక్ టు దట్ రూల్. ఒక్కసారి మీరు మిస్ఫైర్ అయ్యి దాటారనుకోండి, వాడేం చేస్తాడు? నాన్న నువ్వు చేసావు కదా, నేను కూడా అంతే అంటే. సో ఇక్కడ ఈ 2 విషయాల ద్వారా ఫస్ట్ వాళ్ళకి బాండింగ్ టైం ఇచ్చి, సెకండ్ వీలైనంత వరకు మీరు చేయాల్సింది ఫ్యామిలీ రూల్స్ సెట్ చేయండి. మూడోది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవసరం ఉంటే తప్ప పిల్లల ముందు, పిల్లలు ఉన్నప్పుడు మనం ఫోన్ యూజ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. అవసరం ఉంటే తప్ప. ఈ రోజు నాకు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే, చాలా మంది వీడియోస్ కింద కామెంట్స్ చేస్తారు, మీరు ఇన్ని చెప్తారు సార్, మా ఇంటికి మా ఆయన రాగానే ఆల్రెడీ ఆయన ఆఫీస్ లో పనిచేస్తూ ఏదో వచ్చాడు, ఈడకొచ్చి కూడా మళ్ళీ కూర్చొని ఫోన్ ఇలా చూస్తూ ఉంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని చాలా మంది మదర్స్ చెప్తుంటారు. సేమ్ కంప్లైంట్ ఆపోజిట్ లో హస్బెండ్స్ కూడా ఏం చేస్తారంటే, మా ఆవిడ ఈ మధ్య కంప్లీట్ మొబైల్ ఎక్కువ చూసుకున్నా అలా. సో మీరిద్దరు అలా ఉన్నప్పుడు వీ డోంట్ హ్యావ్ రైట్ టు కంప్లైన్ ఆన్ కిడ్స్. ఫస్ట్ అక్కడే ప్రాబ్లమ్ వస్తుంది. సో మస్ట్ అండ్ షుడ్ గా చేయాల్సింది అంటే ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ ఫ్యామిలీ రూల్స్, తర్వాత ఫ్యామిలీ బాండింగ్ టైం, మూడోది ముఖ్యంగా పిల్లల ముందున్నప్పుడు మాత్రం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవసరం ఉంటే తప్ప ఫోన్ చూడద్దు, అంతే. ఇదొక్కటి కనుక చేయగలిగితే వీఆర్ మనం వాళ్ళకు ఒక రోల్ మోడల్ ఎగ్జాంపుల్ గా ఉంటున్నాం కాబట్టి దెర్ ఆర్ ఛాన్సెస్ పిల్లలు మనతో ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఇది మనం చేయకుండా వాళ్ళకి చెప్పలేమండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, పిల్లలు మొబైల్ ఎక్కువ వాడుతున్నారా, తల్లిదండ్రులు ఎక్కువ మొబైల్ వాడుతున్నారా అంటే ఏం చెప్తారు మ్యామ్? అంటే తల్లిదండ్రులు అనేసరికి ఎలాంటి ఆన్సర్ వస్తుంది అంటే, సుధీర్ గారు, మా అర్నింగ్సే ఫోన్తో ఉన్నాయి, మా బిజినెస్సే ఫోన్లో ఉంది, మేము చూస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాం, మీకోసమే కదా అనే మాట మనం వింటామా వినమా చెప్పండి. 200% మ్యామ్. ఎవరి కోసం చేస్తున్నావు ఇది? పిల్లల కోసం. సంపాదించేది పిల్లల కోసం అనే కాన్సెప్ట్. ఇప్పుడు నేను కంప్లీట్ సోషల్ మీడియాలో ఉంటాను మ్యామ్, మీరు సోషల్ మీడియాలో ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ CEO, మీరు ఇక్కడ CEOగా ఉన్నారు. ఇక్కడ నుంచి మీకు మళ్ళీ కాల్స్ వస్తే ఏదైనా ఎమర్జెన్సీ ఫోన్ అటెండ్ చేయాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ కూర్చొని రీల్స్ చూస్తూ ఉంటే అది మీ డ్యూటీయా మ్యామ్? డెఫినెట్ గా నాట్ అండి. కాదు కదా. మీకేంటి, వాళ్ళకి ముందే మీ టీం మొత్తాన్ని చెప్పి 7:30 తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు చేయండి, లేకుంటే నా కింద ఎవరున్నారు వాళ్ళకి చేసి మీరు మాట్లాడండి, లేదా ఇది రూల్ అని చెప్పి కొన్ని మీరు గనక పెట్టుకోగలిగితే 100% మిమ్మల్ని నేను అవాయిడ్ చేయమని చెప్పట్లేదు, కానీ లిమిటేషన్స్ మనం డ్రా చేస్తే దెర్ ఆర్ హై ఛాన్సెస్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు నేను చేసింది అంటే, ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడానికి 1 hour టైం పడుతుంది. 1 hour లో ఏమేం కాల్స్ ఉంటాయి, ఎవరెవరితో మాట్లాడి అన్ని మాట్లాడేస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ అక్కడ పెట్టి
ఎవరన్నా ఫోన్ చేసినా కూడా ఇది ఎమర్జెన్సీ అయితే మాట్లాడండి, లేకుంటే రేపు ఉదయం మాట్లాడదామని చెప్పి మళ్ళీ నేను డైవర్ట్ చేస్తాను. ఎందుకు? నన్ను నేను లిమిట్ చేసుకొని నన్ను నేను కొన్ని సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోకుండా వెళ్ళాను అనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే వర్క్ నేను డిజైన్ చేసుకొని వచ్చి పెట్టానంటే డెఫినెట్ గా నా పాపకి నేను బెస్ట్ లైఫ్ ఇవ్వట్లేదు. సో మ్యామ్ ఇక్కడ తప్పు పట్టేదానికంటే దాన్ని నేను ఎలా సరిదిద్దుకోవాలని నా దగ్గర వెతకడం మొదలు పెడితే 100 సమాధానం దొరుకుతాయి. ఎగ్జాక్ట్లీ సుధీర్ గారు, నేను పూర్తిగా ఏకీభవిస్తాను ఈ విషయంతో మాత్రం. రైట్, చాలా వండర్ఫుల్ మ్యాటర్ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.